సందీప్ వంగతో మహేష్ బాబు సినిమా అంటే చాలా ఎక్సైట్ అయ్యారు ప్రిన్స్ ఫ్యాన్స్. కానీ 2030 వరకు వెయిటింగ్ అంటే చాలా డిసప్పాయింట్ అయ్యి ఉండవచ్చు. కానీ సందీప్ వంగ దగ్గర కనుక హీరో డేట్స్ బల్క్గా దొరికితే రికార్డు టైంలో కంప్లీట్ చేయగలడు. యానిమల్ లాంటి మూవీనే 85 రోజుల్లో పూర్తి చేశాడు వంగ. ప్రిన్స్ కనుక నాన్ స్టాప్ డేట్స్ ఇస్తే 2029లోనే మహేష్ న్యూ మూవీ రిలీజ్ అవ్వటం ఖాయం. లిమిటెడ్ బడ్జెట్, పక్కా షూటింగ్ స్కెడ్యూల్ తో యానిమల్ లాంటి బిగ్ మూవీని రికార్డు టైంలో కంప్లీట్ చేసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సందీప్ వంగ. రణ్బీర్ చిత్రాన్ని 85 రోజుల్లో చిత్రీకరణ పూర్తి చేశారు. ఇక పెట్టిన బడ్జెట్ 185 కోట్లు. ఇందులో స్టార్ కాస్ట్, పబ్లిసిటీ బడ్జెట్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా 500 కోట్లు వస్తే చాలనుకున్నారు. కానీ 900 కోట్లు వచ్చాయి. ఇప్పుడు స్పిరిట్ ను కూడా లిమిటెడ్ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే 50 రోజుల చిత్రీకరణ పూర్తయింది. మరో 65 రోజుల షూటింగ్ డేస్ బ్యాలెన్స్ ఉంది. ఈ విషయాన్ని రోమాంచక మూవీ ప్రమోషన్స్ లో ఖరారు చేశాడు సందీప్ వంగ. అంతేకాదు, మార్చి 5న స్పిరిట్ ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుందని ప్రకటించాడు. 50 days చేసినాము, ఇంకో 65 days ఉంది. విల్ బి డన్. టైంకి వస్తాం. చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. అలాంటి హీరో ఓవైపు ఫౌజీ చేస్తూ మరోవైపు స్పిరిట్ చేస్తూ డేట్స్ అడ్జస్ట్ చేస్తున్నాడు. రెబల్ తోని సందీప్ వంగ ఇప్పటికే 50 రోజుల చిత్రీకరణ పూర్తి చేశాడు అంటే సూపర్ స్టార్ బల్క్ గా డేట్స్ ఇస్తే జస్ట్ 100 days లో సినిమా కంప్లీట్ చేయగలడు. రికార్డు టైంలో మూవీని రిలీజ్ చేయగలడు. అప్పుడు మహేష్ మూవీ కోసం 2030 వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.